హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో శూద్రులు ఎక్కడైతే నివసిస్తారో ఆ రాజ్యమంతా క్షామం చేత, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుంది అంట. హిందూ గ్రంథాలలో ఏం చేస్తుందంటే శూద్రులను చాలా నీచంగా ఓలని చూస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనము ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాము. చూడండి, ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి, దూషించి, సోషల్ మీడియాలో చెరుగా చిత్రీకరించి యేసు ప్రభువుని తప్పుగా ప్రచారం చేస్తూ బైబిల్లో బూతులు ఉన్నాయని అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారందరికీ ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. చూడండి, ఈరోజు మన వీడియోలో టైటిల్ కానీ చూసినట్లయితే శూద్రులు ఎక్కడైతే నివసిస్తారో ఆ రాజ్యం అంతా క్షామం చేత, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుందంట. చూడండి, ఈ యొక్క విషయాన్ని మనము మనుస్మృతి సవ్యాఖ్యాన ఆంధ్ర తాత్పర్య సంహిత, ఆంధ్ర తాత్పర్యకర్త వచ్చి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు. ఈ యొక్క బుక్ ని నవరత్న బుక్ హౌస్ పబ్లిష్ చేసింది 2024లో. ఈ యొక్క విషయాన్ని మనం కానీ చూస్తే 8వ అధ్యాయము పేజీ నంబర్ 286లో కానీ చూస్తే చూడండి, శ్లోకము దాని యొక్క తాత్పర్యము: ఎవరి రాజ్యం శూద్రుల చేత నిండిపోయి ఉంటుందో, దేవుడు లేడని వాదించే నాస్తికులతో పరివేష్టితమై ఉంటుందో, ద్విజులు లేకుండా శోభాహీనంగా ఉంటుందో, ఆ రాజు రాజ్యమంతా క్షామం చేత, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుంది. చూడండి, ఈ మనుధర్మ శాస్త్రంలో ఏమని రాయబడి ఉందంటే శూద్రులు, చూడండి, శూద్రులు ఎక్కడైతే ఎక్కువగా నిండి ఉంటారో, దేవుడు లేడని నాస్తికులు కానీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ స్థలంలో, మళ్ళా ద్విజుడు లేకుండా శోభాహీనంగా ఉంటుందో, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు లేకుండా ఎక్కడైతే ఏ స్థలం అయితే ఉంటుందో ఆ స్థలము, మళ్ళా ఆ రాజు ఇవన్నీ ఏమవుతాయంట, రాజ్యమంతా క్షామం చేత, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుందంట. చూడండి, ఈ విషయాన్ని కానీ మీరు గమనించేటప్పుడు చూడండి, శూద్రుల్ని ఎంత కేవలంగా చూస్తున్నారో. చూడండి, ప్రపంచంలో అంతా కానీ గమనించినట్లయితే ఈ యొక్క మనుధర్మ శాస్త్రంలో 4 వర్ణాలుగా విభజించి ఉండరు. ఈ యొక్క 4 వర్ణాల్లో లాస్ట్ అయిన వాళ్ళు ఎవరంటే ఈ యొక్క శూద్రులే. ఈ శూద్రులను చూడండి, వీళ్ళు ఎక్కడైతే నివసిస్తారో ఆ స్థలంలో ఏమవుద్దంట, క్షామం చేత అంటే తినేక అన్నం లేకుండా, తిండి లేకుండా ఉంటారంట. మళ్ళీ అనేక విధాలైన రోగాలు వస్తాయంట. ఇవన్నీ వచ్చి ఆ ఒక స్థలము, ఆ రాజ్యము ఏమైపోద్దంటే త్వరలోనే నశిస్తుందంట. చూడండి, ఇది ఎంత మోసకరమైన మాట అని. ఈ యొక్క మాట చూడండి, శూద్రులని ఎంత హీనంగా చూస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. బ్రాహ్మణులు ఉండే దగ్గర ఎటువంటి రోగాలు రావా, ఎటువంటి క్షామాలు రావా? శూద్రులు ఉండే దిక్కనే రోగాలు వస్తుండయా? శూద్రులు ఉండే దిక్కనే తినేదానికి అన్నం లేదా? ఆకలి బాధలు, దప్పికలు ఉంటాయా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరే ఆలోచించాలా. ఈ వీడియో ఏదో మిమ్మల్ని దూషించాలనో నిందించాలనో మేము చేయటం లేదు. విఘ్నులైన ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే అనేక మంది సోషల్ మీడియాలో బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్లో బూతులున్నాయని మాట్లాడుతుంటారు కదా, అందుకే మేము ఈ యొక్క వీడియోని చేస్తున్నాము. చూడండి, శూద్రులు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలము నశించిపోద్దంట, నాశనం అయిపోద్దంట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తెలపండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.